అమ్మా అలా అన్నావు? మా మధ్యలో ఎలాంటి సీక్రెట్స్ లేవు. తను నా దగ్గర ఏమీ దాచదు కూడా. ఒరేయ్ పిచ్చి మాలోకం, నువ్వన్నీ దాంతో చెప్పావురా. కాని అది నీతో అన్నీ చెప్పింది అనడానికి గ్యారంటీ ఏంటి? ఎప్పుడూ నీ పక్క నుంచే కాదురా, అన్ని పక్కల నుంచి ఆలోచించు. ఇన్ని డిగ్రీలు చదివావు గాని లోకం పోకడు తెలీదు ముత్తు. అమ్మా, నువ్వు ఇప్పుడు ఎందుకు ఇలా అడుగుతున్నావు? లేదురా, తను నీ దగ్గరేదో దాస్తోందనిపిస్తోంది. తనకి నువ్వన్నీ చెప్పావు, కాని తను నీతో అన్నీ చెప్పిందా లేదా అని కాస్త స్థిమితపడ్డాక మెల్లగా వెళ్ళడుగు. తనని మామూలు స్థితికి తీసుకురా, అన్నీ సర్దుకుపోతాయి. నిదానంగా ప్రేమగా అడిగి తెలుసుకో. ఏవండి? ఏంటి? రాత్రయింది. ఈఎంఐ తీసి పెట్టాను. చల్లగాలి హాయిగా ఉంది. పెట్రోల్కి తీసి పెట్టేశాను. ఇద్దరమే ఉన్నాం. ఇంటి ఖర్చులకు కూడా తీసి పెట్టేశాను. ఎంతసేపు డబ్బేనా? డబ్బా కాదు, రూమ్ కట్టాలి, మేస్త్రికి ఇవ్వాలి, ఇంకా జమ చెయ్యాలి. మీతో మాట్లాడాలి. డిస్టర్బ్ చేయకు. ఏంటి గోలా? ఏయ్, ఏంటి నీ గోలా? తెలీదు. ఏం తెలీదు? గోల. గోలకేమైంది? ఆ హుండీలో వేశాను. సరిగ్గా చెప్పినా. మీరు సరిగా వినాలి మరి. చేతులు లెక్క పెడుతున్నా, చెవులు వింటూనే ఉన్నాయి. రోహిణి పిల్లల కోసం పరీక్షకి వెళ్ళింది కదా. పరీక్ష రాసిందా? ఏం పరీక్ష? నా మొహం. రోహిణి హాస్పిటల్కి వెళ్ళి పిల్లల కోసం పరీక్ష చేసుకుందంట. అవును పాపం, వాళ్ళకేం ప్రాబ్లం ఉందో. అంటే పిల్లల్ని కనాలని అనుకుంటున్నట్టే కదా. మరి కనాలని టెస్టులు చేయించుకుంటుందా? మనకి వాళ్ళకంటే ముందే పెళ్ళైంది కదా. ముందు మనకే కదా పుట్టాలి. అమ్మ బాబోయ్, ఇప్పటికే ఈఎంఐలు కట్టాలి, రూములు కట్టాలి, వడ్డీలు కట్టాలి, పెట్రోల్ కొట్టించాలి, ఇంటి ఖర్చులకి ఇవ్వాలి. ఇన్ని ఖర్చులు పెట్టుకుని ఇప్పుడు పిల్లలంటే సంపాదించిందంతా వాళ్ళ డైపర్స్కి సరిపోతుంది. పిల్లలొద్దు, నువ్వు పిడుగులు వేయొద్దు. మీనా, వెళ్ళి నోట్లు లెక్క పెట్టుకోండి పోండి. ఇంకా నేను నోట్లు లెక్క పెట్టుకుంటూ ఉంటానని ఎలా అనుకున్నావు? ఇంకా నన్ను ఏ ఈఎంఐ ఆపలేదు. హాఫ్ సర్వీస్ చేయించా, ఆడు ఫుల్ సర్వీస్ డబ్బులు తీసుకుంటాడా? రేపులేం లేవా? లేదు, ఖాళీగా ఉన్నాను. ఎటైనా వెళ్ళాలా చెప్పు. 8 hours 8 kilometers ప్యాకేజ్ ఉంది. నాకేం పని పాట లేదా ఊరంతా తిరగడానికి? ఏంటి అలా చూస్తున్నారు? నువ్వేం పని చేస్తున్నావు? నేను డాన్స్ స్కూల్ నడుపుతున్నాను. ఇప్పటి వరకు ఎంత దూరం నడిపావు? 1 kilometer నడిచిందా నీ స్కూలు? రోహిణి ఏంట్రా ఇవన్నీ? మా గురూజీ ఆశీర్వాదం. మాటి మాటికి గురూజీ అనగరా. ఆ గురూజీ ఏదో ఒక రోజు నీకు గుండు చేయిస్తాడు. ఆయన ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధించొచ్చు. ఏంటి గుండు కూడానా? ఏంటివన్నీ మనోజ్? షాపింగ్ చేశాను. ఎన్ని మింగావు, ఎన్ని కొన్నావు? యాండి, ఏంటండి? ఆయన జీవితంలో మొదటిసారి షాపింగ్కి వెళ్లారండి. మీరెందుకండి మింగావు అంటారు? కరెక్టే కదా, మనకు నెలకి 50,000 ఇవ్వడానికి ఒప్పుకున్నారు కదా. పార్ట్ టైం ఇంటింటికి తిరిగి పరువు మర్యాద సిగ్గు శరం లాంటివి ఏమైనా అమ్ముకుంటున్నాడేమోనని డౌట్ వచ్చింది. నాన్ సెన్స్. నేనేమన్నా సేల్స్ బాయ్లో కనిపిస్తున్నానా? ఆమె బిజినెస్ మ్యాన్. ఏం తెచ్చావు మనోజ్? నీకోసం ఒకటి తెచ్చాను రోహిణి. మీనా, ఒకటి అంటే ఏంటి? 2 కాదని అర్థం నన్నా. మమ్మీ లెక్కల్లో ఫస్ట్. నువ్వు ఆగరా, వాడు మొదటిసారి రోహిణి కోసం ఏదో తెచ్చాడు.
ఇందులో నీ పుస్తలు ఉన్నాయి రోహిణి, విడిపించి తీసుకొచ్చాను. నాకు అవసరం వచ్చినప్పుడు నా పరువు నిలబెట్టడం కోసం నీ పుస్తలు తాకట్టు పెట్టావు. అందుకే నీ కోసం విడిపించి తీసుకొచ్చాను. విడిపిస్తానని మాటిచ్చాను, అలాగే తీసుకొచ్చేశాను. రేయ్! ఏమండి ఏం చేస్తున్నారా? రేయ్, ఏం వెతుకుతున్నారా? నువ్వే మాట మీద నిలబడ్డాను కదరా, ఏదా మాట? రేయ్! ఏమండి మీరు ఆగండి. వాడు ఒత్తులు పెడతాడు, నువ్వు దీర్ఘాలు తీస్తావు. బావుంది. మమ్మీ గుణింతాల్లో ఫస్ట్. చూసావా, నువ్వు నీ భార్యకి పుస్తలు మాత్రమే చేయించావు, కానీ వాడు పుస్తల తాడే చేయించాడు. నేనేది సాధించినా అంతా నీ ఆశీర్వాదమే అమ్మా. చూసావా నాన్న, నీ కష్టార్జితం అంతా దోచుకుపోయాడు. ఇప్పుడు మాత్రం అమ్మ ఆశీర్వాదం వల్లే అంటున్నాడు. అమ్మా, ఇది నీ చేతోనే నువ్వే రోహిణి మెడలోవి. ఎందుకు నవ్వుతున్నారు? అది నీ చేతులతోనే నీ భార్య మెళ్ళ వేయరా. ఇటివ్వ మనోజ్. మీనా, వీడి వాలకం చూస్తుంటే ఎక్కడో ఏదో మింగాడనిపిస్తుంది. మీరు ఏదైనా అంటే అసూయ పడుతున్నారు అంటారు. ఎందుకొచ్చింది? మీరు నోరు కంట్రోల్లో పెట్టుకోండి. బిల్లా పాపలతో సంతోషంగా ఉండండి. మొదటిసారి పోగొట్టుకోవడం కాకుండా ఇంటికి బంగారం తీసుకొచ్చావు. ఇలాగే నీ భార్యకు ఎన్నో నగలు చేయించాలి. చాలా సంతోషంగా ఉందిరా. నీకంతా మంచి జరుగుతుంది. కొంతమంది అది చేస్తాం ఇది చేస్తాం అని శబ్దం చేసి ఏమీ చేయకుండా అలాగే ఉండిపోతారు. కానీ నువ్వు అనుకున్నది సాధించావు. అదెవరో కాదు, ఆ కొంతమంది నేను, నా భార్య. పైన రూమ్ కట్టడానికి మేస్త్రిని తీసుకొచ్చాను. అప్పటి నుంచి బిందెల కొద్దీ ఏడుస్తోంది. నీకు మనోజ్ని పొగడాలనిపిస్తే పొగుడు, కానీ ఇంకో కొడుకుని తక్కువ చేయకు. పర్వాలేదు మావయ్య. మేమేదైనా చేయాలి అనుకున్నప్పుడు కొంచెం పట్టుదల తగ్గితే అత్తయ్య మాటల వల్ల రోషం పౌరుషం వచ్చి తొందరగా పూర్తి చేస్తాం. సరే, నిన్నంతగా పొగుడుతున్న అమ్మ కోసం నువ్వేం తెచ్చావురా? అవును, అత్తయ్య కోసం ఏం తీసుకురాలేదా? ఎందుకు తేలేదు? అమ్మా, తీసుకో, పట్టుచీర. చీరా ఎంత బాగుందో. నీకు నచ్చిందమ్మా? చాలా నచ్చిందిరా. పాతకమేనుంటుందా? అంత కరెక్ట్గా ఎలా చెప్పావమ్మా? నువ్వు బిజినెస్ మ్యాన్వి కదా, నీ లెవెలే వేరే. అమ్మ కళ్ళల్లో దివ్యజ్యోతులు ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాయి. మరి నిన్ను మెడపట్టి బయటకు గెట్టకుండా ఇంట్లోనే ఉండనిచ్చిన నాన్న కోసం ఏం తెచ్చావురా? వాచా, ఆయన రిటైర్ అయ్యి ఇంట్లోనే కూర్చున్నారు. ఇంకే ఉద్యోగానికి వెళ్తారని టైం చూసుకోవాలరా. జీవితాంతం మీకోసం పరిగెత్తి పరిగెత్తి నాన్న కాళ్ళు మోకాళ్ళ వరకు అరిగిపోయాయి. అంత తక్కువ చేసి మాట్లాడుకు, పాపం తగిలి. ఏమండి, మీ నోటితో ఏమి అనకండి. నువ్వు మాటలు నొక్కితే ఇక్కడ బల్బు వెలుగుతుంది. బావుందే నీ పని. మమ్మీ సామాన్య శాస్త్రంలోనూ ఫస్టు. నా గురించి, నా ఉద్యోగం గురించి మీ అమ్మ ఏనాడు గౌరవంగా మాట్లాడిందిరా? అయినా నాకు వాచెందుకు? అందుకే మీకు తేలేదు నాన్న, నేనే తెచ్చుకున్నాను. రేయ్, వాచిపోద్ది నమ్మక ద్రోహి. దీని ఖరీదు ఎంతో తెలుసా? ఓ 200 ఉంటుందా? 500 ఉండొచ్చు. వాడు తక్కువ రేట్కి ఏది కొనడు. 1000 ఉండొచ్చు. మమ్మీ లోకజ్ఞానంలో ఫస్టు. ఇది 51,000. రేయ్, నేను కొన్న వాచ్ 200లేరా, అది కూడా టైం కరెక్ట్ గానే చూపిస్తుంది. రేయ్, నేను నీల ఫుట్పాత్ మీద కొనలేదురా. దీనికి ఒక బ్రాండ్ వాల్యూ ఉంటుంది. ఏంటి 3 ముళ్ళ కోసం అంత ఖర్చు పెట్టావా? సరే ఓకే. మావయ్య గారి కోసం ఏం తీసుకొచ్చావు? నాన్న,
చూసావా నాన్న, భార్యకి బంగారం, వాడికి వాచి, అమ్మకి చీర కొని నీకు మాత్రం 50 రూపాయల తుండు తీసుకొచ్చాడు. నీ డబ్బు నీకిస్తే భుజం మీద వేసుకో, మింగేసి చేతులెత్తేస్తే నెత్తి మీద వేసుకో అని వాడి ఉద్దేశం. ఎందుకు ప్రతి దాంట్లోనూ తప్పులు వెతుకుతావు బాలు? నేను పసుపు తాడు వేసుకున్నానని బంగారం తెచ్చాడు. మీనా ఎప్పటినుంచో పసుపు తాడు వేసుకుంటుంది కదా. నీకు వీలైతే మీనాకి బంగారం కొనిపెట్టు. మీ అన్నయ్య మీద పడి ఏడుస్తావెందుకు? ఓ అన్నో, రేయ్. నాన్న, మనోజ్ అన్నో, నాన్న, అన్నా, అన్నా. రేయ్, ఏం చేస్తున్నారా? నీ మీద పడి ఏడుస్తున్నారా? మనోజ్, మీరు లోపలికెళ్ళండి. మమ్మీ జాగ్రత్త పడడంలోనూ ఫస్ట్. నువ్వు పద. ఈరోజు చాలా సంతోషంగా ఉంది మనోజ్. అవును, నా కూడా. వాళ్ళ మొహాలు చూసావా ఎలా మాడిపోయాయో? ముఖ్యంగా బాలు గడిది. మీనా కూడా అంతేలే మనోజ్. కానీ ఏ మాటకా మాట అత్తయ్య మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. అవును మరి, కొడుకు ప్రయోజకుడైతే ఆ మాత్రం ఆనందంగా ఉండదా ఏంటి? అవునవును. ఏమైంది రోహిణి? ఇప్పుడు ఈ హ్యాపీ మూమెంట్లో అలా డల్ అయిపోయావేంటి? ఇందుకీ నా వాచ్ ఎలా ఉందో చెప్పనే లేదు. చాలా బాగుంది మనోజ్. నా డౌట్ అది కాదు. ఏంటి? ఈ వస్తువులన్నీ కొనడానికి లక్షల్లో ఖర్చయి ఉంటుంది కదా. ఎక్కడిదా డబ్బు? కొంపతీసి అకౌంట్లో ఉన్న మనీలో నుంచి ఏమైనా తీసావా? చెప్పు, దానిలో నుంచైతే కాదు కదా. మా రోహిణి మేడం అంత నిక్కచ్చిగా నికాసుగా అందులో నుంచి తీయొద్దని చెప్పిన తర్వాత నేను సాహసం చేస్తానా? మరి ఇంకెక్కడిది డబ్బు? మొన్న బ్యాంక్ వాడు మన షోరూంకి వచ్చి నాకు క్రెడిట్ కార్డు వస్తుందని చెప్పాడు కదా. టాటాడాయ్. ఇదిగో ఈ క్రెడిట్ కార్డ్ ఈ రోజే వచ్చింది. అంటే ఇప్పుడు ఇవన్నీ క్రెడిట్ కార్డ్తో కొన్నావా? మరి మన వాల్యూ ఏంటో మన రేంజ్ ఏంటో నలుగురికి తెలియాలంటే ఆ మాత్రం హంగామా ఉండాలి కదా మరి. అబ్బా మనోజ్, ఏదైనా చేసే ముందు నాతో చెప్పి చేసే అలవాటు నీకెప్పుడొస్తుంది? కార్డ్ మీద తీసుకున్నప్పుడు బానే ఉంటుంది, తర్వాత కట్టేటప్పుడు ఇంట్రెస్ట్తో కట్టాలి. చూసావు కదా, ఇంతకు ముందే బాలు ఆ 50,000 ఇస్తారా లేదా, మొత్తం మీ సోకులకే తగలెట్టేస్తారా అని మాట్లాడాడు. వాడి మొహం. మొదటి నుంచి వాడికి నేనంటే అసూయ. ఇప్పుడు ఇలా ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోతున్నాడు. నువ్వేం వరి అవకు రోహిణి, మై హూనా. ప్రతి నెల కొంచెం కొంచెం కట్టచ్చు. ఇంకా ఈ కారులో లిమిట్ కూడా ఉంది. ఏమైంది రోహిణి? నేను ఇలా తేవడం నీకు నచ్చలేదా? నిన్ను సంతోషపెట్టాలనుకొని నీ కళ్ళల్లో అమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలని ఇవన్నీ తీసుకొచ్చాను. నేను తప్పు చేశానా? సారీ రోహిణి. అయ్యో, అనవసరంగా ఈయన మూడు పాడు చేశానా? ఏం చేసినా నా కోసం, నా ప్రేమ కోసమే కదా. లేదు మనోజ్, నువ్వెవరి కోసం చేశావు? నా కోసమే కదా. ఏం పర్వాలేదు, నువ్వే తప్పు చేయలేదు. అయినా ఇదొక రకమైన ఇన్వెస్ట్మెంటే కదా, దీనికి రీసేల్ వాల్యూ ఉంటుంది కదా. అవును రోహిణి, ఈ వాచ్ చాలా రేర్ తెలుసా? నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాకేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇప్పటికే చూడు నా చేతికి ఎంత బాగా నప్పిందో. అవును, నిజంగానే చాలా బాగుంది. నిజంగా ఇది నీకు నచ్చిందా? లేకపోతే నేను అనవసరంగా ఖర్చు చేయిస్తున్నానేమోనని నా మీద కోపంగా ఏమైనా ఉందా? చచా, అలాంటిదేమీ లేదు. నువ్వేం వృధా ఖర్చేం చేయలేదు కదా. అత్తయ్యకి, మావయ్యకి, ఇంకా నా కోసం ఇవన్నీ తీసుకొచ్చా. బయట చూసావు కదా వాళ్ళెంత సంతోషంగా ఉన్నారో. బాగా. మరి మనోజ్ అంటే ఏమనుకుంటున్నావు? కాబోయే ది గ్రేట్ బిజినెస్ మ్యాన్. కానీ ఏ మాటకా మాట మనోజ్. అన్న మాట గుర్తుపెట్టుకొని ఆ మాటకి కట్టుబడి నువ్వు నా కోసం తాళిబొట్టు తెచ్చావు చూడు. నీకు నేనంటే ఎంత ప్రేమ అర్థం అవుతుంది. నాకు ఈ ఆలోచన ఎప్పటినుంచి ఉంది రోహిణి. కానీ అనుకోని ఇబ్బందులు, డబ్బు కొరత వల్ల ఆగిపోయాను. కార్డు చేతులు పడగానే నాకు ఫస్ట్ స్ట్రైక్ అయింది నీకు మంగళసూత్రం కొనివ్వడం. అందుకే ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా కొనేసి ఇంటికి తీసుకొచ్చాను. ఎలా ఉంది? నీకు ఈ చైన్ నచ్చిందా? చాలా బాగుంది మనోజ్. అసలు ఈ ఇంట్లో నాకు ఆ మీనాకి బంగారు తాళే లేదు. ఎక్కడ నాకంటే ముందే ఆ మీనాకి బాలు బంగారు తాళి కొనిస్తాడు, తను నాకంటే ముందే ఎక్కడ వేసుకుంటుందోనని భయపడి చచ్చా. నాకిప్పుడు ఆ టెన్షన్ ఏం లేదు. వాడి బాంబా, వాడికి అంత సీన్ లేదు. వాడి జన్మలో కొనలేడు. నాకు బ్యాంకు వాళ్ళు 10 లక్షలు ఇచ్చారు కానీ వాడి మొహాన 10,000 కూడా ఎవ్వరూ ఇవ్వరు. నేనిప్పుడిప్పుడే ఎదుగుతున్నాను, పై స్థాయికి చేరుకుంటాను అనే నమ్మకం వచ్చింది మాత్రం నీ వల్లే రోహిణి. అవును మనోజ్, నువ్వు ఖచ్చితంగా అవుతావు. మీ అమ్మ నిన్ను చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఈ రొమాంటిక్ మూడ్లో
మోటివేషన్ క్లాస్ ఎందుకు చెప్పు? నా కార్లో ఇంకా బ్యాలెన్స్ ఉంది. గోవా ట్రిప్ ప్లాన్ చేద్దామా మరి? తప్పకుండా ప్లాన్ చేద్దాం మనోజ్. వీలైనంత త్వరగా వెళ్దాం. ఏ బాబురావు, 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 ఎవరు మీరు? ఏం కావాలి? ఎందుకు వచ్చారు? మేమెవరో తర్వాత చెప్తాం. మీ ఆయన ఎక్కడా? ఆయన బయటికెళ్లారు. ఓహో, మీ ఆయన వచ్చేదాకా టైంపాస్ కావాలిగా. సూప్ చేసి ఇవ్వు, తాగి పెడతాం. వీళ్ళకి తినడానికి డబ్బులుంటాయి కానీ మనకి తిరిగి ఇవ్వడానికి మాత్రం ఉండవు. మీరెవరి గురించి మాట్లాడుతున్నారు? అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నా పేరు గుణ. మీ ఆయనకు నా పేరు చెప్పు, అన్నీ అర్థమవుతాయి. హలో, ఏమండి? ఎవరో గున్నా అంటండి, ఇంటికొచ్చారు. సరే, నేను ఇప్పుడు వస్తున్నాను. సార్ బ్యాగ్ మర్చిపోయినట్టున్నాడే. సార్ హ్యాపీ బర్త్డేరా. థ్యాంక్స్ అక్క. ఇవాళ గుళ్ళో ప్రసాదాలు పంచిపెడదామని నిన్ను అల్లుడుగారిని పిలవమన్నాను. వాడొద్దన్నాడని మా ఆయన్ని పిలవకుండా ఉంటావా? నువ్వేమేని అనుకోక, మీ ఆయన రావడానికి వీల్లేదు. ఈ రోజు శివ పుట్టినరోజు. అలాగా? నాకు తెలియలేదే. అమ్మ గుడికి వెళ్లి ప్రసాదం పెడతానంది. అమ్మ మిమ్మల్ని కూడా రమ్మని పిలిచింది. ఆ శివగాడి దగ్గరికి నువ్వు అస్సలు వెళ్ళకూడదు. భర్తకి మర్యాద లేని చోట భార్య ఉండకూడదు. నువ్వు వెళ్తే నేను ఊరుకునేది లేదు. ముందే చెప్తున్నా, తర్వాత నీ ఇష్టం.